చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి మీరు హైదరాబాద్లో చూశారు, అలా చేశారు. 100 కిలోమీటర్ల పైగా విస్తీర్ణంగా వ్యాప్తి చెందింది. మళ్ళీ కనుక తెలుగుదేశం వస్తే థంపింగ్ మెజారిటీ ఇస్తే టైం పడుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అమరావతి ఉండి కోస్టల్ కారిడార్ ఏర్పడి పోలవరం అన్నీ కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్లేస్గా మారుతుంది అనే దాంట్లో మనకేం సందేహం లేదు. అలాంటి డెవలప్మెంట్ జరిగితే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా, ప్రపంచమే మీ దగ్గరికి వస్తుంది. మీరు మీ ఊళ్ళోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు, ఇక్కడ కంపెనీలు వస్తాయి. మాలాంటి వాళ్ళు కూడా మేము తిరిగి రావచ్చు, మా రాష్ట్రం బాగుందని చెప్పి ఇక్కడికే చేసుకుందాం, మన ఊళ్ళోనే చేసుకుందాం అని. సో ఇది ఇంకోటి కూడా లాస్ట్ది, ఈ సంక్షేమం అభివృద్ధి అనేది ప్రగతి అంటేనే పసుపులోనే ప్రగతి ఉంది. ప్రగతి అంటే ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్ ఎలాంటిదంటే అభివృద్ధి అనేది మన సైకిల్కి, మనకు ఉండే సైకిల్ సింబల్లో బ్యాక్ వీల్ వెనక చక్రం అయితే, ఆ వెనక చక్రం బలంగా ఉండి సరిగ్గా పనిచేస్తే సంక్షేమం అనేది ముందు చక్రం, అది ఆటోమేటిక్గా సైకిల్ ముందుకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అభివృద్ధి సరిగ్గా ఉంటే అభివృద్ధితో ఫలాలు వస్తాయి, ఆ ఫలాలతో సంక్షేమం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అభివృద్ధి అనే వెనక చక్రం, సైకిల్ అనే ముందు చక్రం ముందు తిరిగితే మన సైకిల్ వేగంగా ముందుకెళ్తుంది. దట్ ఈస్ వాట్ ప్రోగ్రెస్ ఈజ్. ఆ ప్రోగ్రెస్ కోసం మనందరం మన సింబల్లోనే ఉంది. దాన్ని అందరూ గుర్తుపెట్టుకుని 2 చక్రాలు సజావుగా నడవాలంటే సంక్షేమానికి అభివృద్ధి అనేది కీలకం అనేది, బ్యాక్ వీల్ అనేది గుర్తుపెట్టుకుని అందరినీ చైతన్యపరచాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న నాయకులకి, మీ గ్రామ ప్రజలందరికీ, మన యువరాజు గారికి, సుధాకర్ గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వాటితో పాటు ఇంకా లాస్ట్గా మాకు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ టు యూత్ ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం కోసం వివేక్ గారు కొంచెం ఇలా పెట్టుకోండి. అందరూ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ టు యూత్ అనేది పెట్టాము. దీంట్లో భాగంగా రాబోయే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక రాబోయే రోజుల్లో 1,00,000 ఉద్యోగాలకి మా సహాయం చేస్తాం, తోడ్పాటు అందిస్తాం. అలాగే ఈ పని చేయడం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్, అంటే పూతలపట్టులో ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ ఉంటుంది. మాది 24 గంటల హెల్ప్ లైన్ ఉంటుంది. 24 గంటల హెల్ప్ లైన్ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ చేసుకునే డీటెయిల్స్ కూడా ఉన్నాయి, రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఇదేంటంటే మీరు అందరికీ ఏం చెప్పాలంటే, ఇది ఇవాళ నుంచి ఇక్కడ ఉండే చదువుకునేవాళ్ళు, వాళ్ళు 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు, అందరికి వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు, అందరికీ సాయం చేస్తాం మేము. ఎలా చేస్తామని ఇది ఆల్రెడీ చేస్తున్నాం మేము. మా కంట్రీలో, మా దేశాల్లో విదేశీ విద్యకు వచ్చిన వాళ్ళ కోసం, విదేశీ విద్యకి సపోజ్ ఐర్లాండ్ వస్తే అక్కడ రకరకాల కోర్సులు చదివిన వాళ్ళకి వాళ్ళ జాబ్లు ఇప్పించడం కోసం మేము హెల్ప్ చేస్తాం. అదేంటి అక్కడికి వచ్చిన వాళ్ళకి దీని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఆఫీస్ని సంప్రదించిన, ఈ హెల్ప్ లైన్ని సంప్రదించిన, ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మా ప్రపంచంలో ఉండే నెట్వర్క్ మొత్తం, అమెరికా, కెనడా, యూరోప్లో ఉండే వివిధ దేశాలు, ఇందాక 10 దేశాల పేర్లు చెప్పాను. యూరోప్లో కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, వాళ్ళు చదువుకున్న చదువును బట్టి, వాళ్ళ ఆకాంక్షలను బట్టి, వాళ్ళ ఆకాంక్ష ఒకళ్ళు మెడిసిన్ చదివిన వాళ్ళు వెళ్ళాలంటే దాని అవకాశాలు ఒకసారి ఉంటాయి. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అంటే అందరూ అనుకుంటారు ఓన్లీ సాఫ్ట్వేర్ అని. ఒక సాఫ్ట్వేరే కాదు, రకరకాలు ఉన్నాయి ఇందులో కూడా. సపోజ్ మా ఐర్లాండ్లో సివిల్ ఇంజనీరింగ్ అనే కోర్సుకి మంచి వాల్యూ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా మనం వెళ్ళలేము, అమెరికా వెళ్ళాలంటే లేకపోతే యూరోప్ వెళ్ళాలంటే సాఫ్ట్వేరే అనుకుంటారు, అలా ఏం లేదు. సో వీటన్నిటికీ మేము శిక్షణ, అవకాశాలు ఎక్కడ ఉన్నాయో చెబుతాం. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏంటంటే, వాళ్ళు అక్కడికి వెళ్తానికి వాళ్ళలో కొన్ని లోపాలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడానికి మేము శిక్షణ ఇవ్వటం, వాళ్ళ CV ప్రిపేర్ చేయటం, వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయటం, వాళ్ళ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో చెప్పటం, అది దీని ముఖ్య ఉద్దేశం. దీనికి పార్టీలతో సంబంధం లేదు. దీన్నే మీరు ఎఫెక్టివ్గా వాడాలి. అందరూ తెలుగు వాళ్ళు అయితే చాలు, తెలుగు ప్రజలందరూ మన తెలుగుదేశం కోసం కష్టపడండి. మేము ఇది చేస్తాము. ఈ 1,00,000 ఉద్యోగాలు విదేశాల్లో ఉండే వాళ్ళకి వెళ్తే దీని మూలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఎంపవర్మెంట్, వాళ్ళందరూ ఎంపవర్ అవుతారు. అలాగే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అందరికీ దాంట్లో నుంచి ఇలా బెనిఫిట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బెనిఫిట్ అవుతుంది దాని మూలన. అలాగే మనం ఎలక్షన్కి ఈ టైంలో దీన్ని ప్రచారం చేయటం వలన ప్రాస్పెక్టివ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండే ఓట్లు కూడా మనకు మళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక ఇంట్లో ఒక పిల్లాడు కానీ ఒక అమ్మాయి కానీ ఉంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయి, యూత్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా మనకు వేయచ్చు. ఇది అందరి కోసం, ఇది తెలుగుదేశం కోసమే కదా, అందరి కోసం. ఇది గుర్తుపెట్టుకోండి, తెలుగు ప్రజల కోసం నేను చేసే వాగ్దానం.
ఎన్ఆర్ఐ టీడీపీ వాగ్దానం.